దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పరమదూతలతో పొగడబడుతున్న దేవుడు. ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధుడు అనే పేరు నామకరణం చేయబడిన ఈ దేవుడు అందరి దేవతల కంటే కూడా చాలా ఆయన గొప్ప దేవుడే. నేను నమ్మిన దేవుడు అందరికంటే చాలా గొప్ప దేవుడు. దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారి లోపల పరిశుద్ధత లేదు. కానీ దేవుడు అందరికంటే ఈ పరిశుద్ధుడైన దేవుడు ఎందుకనంటే సమస్త దేవతల కంటే గొప్పవాడని దేవుని యొక్క లేఖన భాగులు తెలియపరుస్తా ఉన్నాయి. చూడండి, 135వ కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. చూడండి, గొప్ప దేవుడు ఆయన. అయితే ఈ గొప్ప దేవుడు ఎవరు అని అంటే చాలా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పరమదూతలతో పొగడబడుతున్న దేవుడు. దేవుడు తనను హెచ్చించాలి అని అంటే లేదా తనను వర్ధిల్ల చేయాలి అని అంటే అతిక్రమములను దాచిపెట్టేవాడట, వర్ధిల్లడాట. అంటే కొంతమంది తన తప్పిదములు కానీ తన పాపములు కానీ దాచిపెడతా అంటారు. ఆ పాపము నుంచి అనేక మంది కూడా విడిపించబడి ఒక పరిశుద్ధంగా జీవించాలనే ఒక నిర్ణయము అనేకుల లోపల లేదు. వాస్తవం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించడము, మనము మన జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తూ ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పెంపొందించినప్పుడే దేవుడు ఏం చేస్తారంటే తన చెలికాండ్ల కంటే ఎచ్చగున్నట్లుగా తన ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి నేను హెచ్చిస్తా అంటాడు. హల్లెలూయా. అయితే ఎందుకనంటే నువ్వు మాటల్లో కానీ ఆలోచనలో కానీ ఊహల్లో కానీ తలంపుల్లో కానీ మాటల్లో కానీ పాపం ఉండకూడదు. హెచ్చించబడలేవు, తగ్గించబడతాడు. అయితే మనము దేవుడు ఎలాంటి వ్యక్తో ఎలాంటి యొక్క ఘనగుణాలు కలిగి ఉన్నాడో అలాగనే మనకు కూడా ఏం కావాలంటే అంత పరిశుద్ధత కలిగి జీవిస్తేనే మనము హెచ్చించబడతాం. చాలామంది జీవితాలు కనుక చూస్తే పరిశుద్ధతలో ఏమైపోతుందంటే అనేకులు ఏమైపోతుందంటే వాళ్ళు తగ్గిపోవడానికి కారణం ఎందుకనంటే మరలా తప్పులు చేయడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, మరలా చేయడం. దేవుడు క్షమించేవాడే కదా అని ఇలాంటి యొక్క ఆలోచన కలిగి ముందుకు నడుస్తూ ఉన్నది మానవుని యొక్క లోకం. అందుకే ప్రేమ దేవుని వల్ల మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే భక్తులు ఇక్కడ మనము బైబిల్లో గనక భక్తులను కనుక మనం చూస్తే యోసేపు ఉన్నాడు. యోసేపు ఏం చేస్తానంటే నేను ఈ పాపము నేను చెయ్యను అని చెప్పేసి ఏం చేసినంటే ఆయన ఒక స్త్రీ మోహించినప్పుడు కూడా తనతో పాపము చేయమని తనను బలవంతం చేసినప్పుడు కూడా ఏం చేసిందంటే ఈ యోసేపు ఏం చేసిందంటే తన వస్త్రాలు విడిచిపెట్టి యోసేపు ఏం చేస్తున్నాడంటే తన వస్త్రాలు విడిచిపెట్టి ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. యోసేపు అంటేనే ఫలించడం. అంటే పరిశుద్ధత లేకుండా నువ్వు ఎప్పుడు కూడా ఫలించలేవు, హెచ్చించబడలేవు, ఆశీర్వదించబడలేవు, అభిషేకించబడలేవు. ఎప్పుడైతే నువ్వు పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధతలో ఎదగాలి. అందుకే యోసేపు ఎలా ఫలించిందంటే చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం కనుక చూస్తే అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును
ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. హల్లెలూయా. ఫలించేవాడు పాపానికి చోటివాడు. ఆత్మీయ అభివృద్ధి చెందేవాడు పాపానికి దూరంగా ఉంటాడు. పాపము చేయకుండా ప్రత్యేకించబడిన వాడిగా ఉంటాడు. ఎందుకనంటే కుమ్మరి పురుగు కూడా చూడండి, బురదల్లే ఉంటుంది. బురద మాత్రం ఏమాత్రము అంటించుకోదు. నువ్వు లోకంలోనే జీవిస్తే ఏం చేయాలంటే ఒక పరిశుద్ధంగా ప్రత్యేకంగా నీ జీవిత విధానాన్ని కొనసాగించాలి. చూడండి, ఏలి కుమారులు దుర్మార్గులైనప్పటికీ కూడా, భయంకరమైన పాపమును చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కన్ను వాళ్ళ వైపు కన్నెత్తి చూడలేదు సమూయేలు. దుర్మార్గులు ఉన్న, ఆ దుష్టులు ఉన్న, పాపిష్టులు ఉన్న వారి దేవుని సన్నిధిలో వాళ్ళ పాపము భయంకరమైనది అయినప్పటికీ కూడా సమూయేలు వాళ్ళ వైపు చూడలేదు వాస్తవాన్ని. ఎందుకనంటే దేవుని సన్నిధి అతన్ని కాచుకున్నది. దేవుని సన్నిధి అతన్ని అడ్డుపడి ఏం చేసిందంటే పాపాన్ని చూడకుండా, పాపాన్ని వినకుండా, పాపం వైపు పరిగెత్తకుండా ఏం చేసిందంటే సమూయేలు ఏం చేసిందంటే మాటల్లో కూడా తప్పిపోలే. మాటల్లో తప్పిపోలే అంటే అంత ప్రతిష్ట కలిగి, అంత పరిశుద్ధత కలిగి తన జీవితాన్ని కాపాడుకున్న సమూయేలు వలె ఉండాలి. పాపానికి దూరంగా, పాపము చేయకుండా పారిపోయి యోసేపు లాగా ఫలించే ఒక యోసేపు లాగా మన జీవిత శైలి ఉండాలి. హల్లెలూయా. మరి ఇంకా బురద అని చెప్పి పాపం చేసుకుంటూ క్షమించు ప్రభు అనేది మూర్ఖత్వం. అది సమూయేలు ఏం చేసిందంటే అతడు పెద్దవాడైనాక మాటల్లో తప్పిపోలేదు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటల్లో ఏది చూపులు తప్పిపోలే, మాటలు తప్పిపోలే, ఆలోచనలు తప్పిపోలే, నడవడిక తప్పిపోలే. అంటే అంత పరిశుద్ధత కాపాడుకున్నాడు. అక్కడ ఏలి కుమారులు భయంకరమైన దుర్మార్గులైనప్పటికీ కూడా, వాళ్ళు భయంకరమైన పాపము చేస్తున్నప్పటికీ కూడా చూస్తే ఆ 2వ అధ్యాయంలో భయంకరమైన పాపము చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తుందంటే 2వ అధ్యాయం 17వ వచనంలో అంత భయంకరమైన పాపము చేస్తున్నప్పటికీ కూడా సమూయేలు నెవర్ అక్కడనే ఉన్నాడు. అక్కడనే ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పాపానికి తన జీవితానికి తావు ఇవ్వలే. తన జీవితానికి ఎంత పాపానికి చోటు ఇవ్వలే. తను ఏం చేసిందంటే పరిశుద్ధంగా జీవించడానికి. అందుకే యోసేపును ఏం చేసిందంటే యోసేపు ఫలించిండు. తర్వాత యోసేపు ఐగుప్తు అంతటా కూడా ఏమైపోయాడంటే యోసేపు ఒక అధికారిగా దేవుడు హెచ్చించి, నువ్వు అలా పరిశుద్ధతను కాపాడుకుంటే వన్ టైం వచ్చేసిందంటే దేవుడి లెటర్ చేసిస్తాడు. అయితే ఇక్కడ మనం సమూయేలు కూడా చూస్తే ఇక్కడ 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఆ యెవనులాట ఏం చేసిందంటే వాళ్ళు దానికి భయంకరమైన, దానికి వారి పాప మాట దేవుని సన్నిధిలో భయంకరమైన గొప్పదిగా ఉన్నప్పటికీ కూడా సమూయేలు ఏ తప్పు కూడా చేయలేదు. కానీ సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా దేవుడు ఉంటే సమూయేలు ఒక కాలంలో దేవుడు బలి అర్పించడానికి ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు అంటారు కదా, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే అతడు ఆయన రాకను చూసి ఏం చేస్తారంటే భయపడిపోయిన ప్రేమను తెలిపారు. ఎందుకనంటే సమూయేలు జీవితము అంత పరిశుద్ధంగా కలిగి, ప్రత్యేకత కలిగి ఏం చేసిందంటే సమూయేలు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే
ఏం చేసిందంటే ఆయన ఆయన ఆ విధంగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే సాతాను శక్తులు భయపడతా ఉంటాయి. అందుకే సమూయేలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా అంటే మీరేమంటారంటే, మీరు బలికి శుద్ధులై రండి అని చెప్తా అంటే ఆయన రాక కాట ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆయన చెప్పినప్పుడు ఆయన రాక మునుపట భోజనము చెయ్యరాట. చూడండి 9వ అధ్యాయం 13వ వచనంలో, ఊరిలోకి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలములకు వెళ్ళక మునుపే మీరు అతన్ని కనిగొందురు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనం చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. చూడండి ప్రేమిద్దారా, మనం కనుక చూస్తే మన జీవితంలో ఎందుకనంటే సమూయేలుకున్న ప్రత్యేకత మనం చూడవచ్చు. సమూయేలును కూడా దేవుడు హెచ్చించాడు. 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ అంటాడు, ఊరు పెద్దలు అంటారు కదా, అయ్యా మీరు వాళ్ళు భయపడి ఏం చేస్తున్నారంటే సమాధానంగా వస్తున్నావా అని అడుగుతా ఉంటారు. చూడండి 16వ అధ్యాయం 4వ వచనంలో, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి. చూడండి ప్రేమిద్దారా, ఎలాంటి అంటే జీవిత విధానాన్ని, ఎందుకనంటే నిన్ను చూసి అపవిత్రాత్మలు పారదోలే, పాపిష్టులు పరిశుద్ధులు అరే పరిశుద్ధుడు అత్తడన్న ఒక భయము వారిలో కలగాలి. హల్లెలూయా. అందుకే ప్రేమిద్దారా, దేవుడు పరిశుద్ధులను ఏం చేసిందంటే హెచ్చించే దేవుడు. అందుకే దానియేలులో చూస్తే దానియేలు కూడా ఏం చేస్తాడంటే, అక్కడ దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో కనుక చూస్తే ఆ దానియేలు ఆ పరిశుద్ధతను బట్టే దానియేలు ఏం చేసిందంటే, ఆ 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే మనుషుల పద్ధతి విషయంలోనైతేంది దేవుని పద్ధతి విషయంలో అతనైతేంది కూడా అతన్ని ఏ లోపం కనుగొనలేదు. చూడండి అమ్మా 6:5. అందుకే మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. చూడండి ప్రేమిద్దారా, అతని లోపల ఏ లోపము లేదని కనుగొనరు. ఎందుకనంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై, ఎందుకనంటే అతడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఏం చేస్తాడంటే దానియేలుని హెచ్చించాడు. ఒక బానిస అవుతాడు. బబులోను దేశానికి చెరగా కనిపోబడ్డ ఒక బానిస అక్కడ ఐగుప్తుల లోకస్తుల మధ్యలో పరిశుద్ధం కలిగి ఏంటంటే మనుషుల పద్ధతి విషయంలోనైనా దేవుని పద్ధతి విషయంలోనైనా ఏం చేస్తున్నంటే ఏ లోపమైనా ఏ తప్పైనను కూడా అతని లోపల కనుగొనలే. మనం దేవుని పిల్లలము. లోకం పరీక్షించినప్పుడు మన లోపల లోపాలు దొరకకూడదు, బలహీనతలు దొరకకూడదు. మనము చూసిన ఎందుకనంటే సొలొమోను అంటాడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, నా కుమారుడా పాపులను ప్రేరేపించగా ఒప్పుకుము, వారి మార్గంలో నువ్వు నడవకుము అని చెప్పేసి సొలొమోను అన్ని అనుభవించినవాడు. అందుకే ప్రేమిద్దారా, మనము పాపం విషయంలో మనం ఏం కావాలంటే చనిపోయిన వారముగా జీవించాలి. అందుకే అనేకులు దేవుడు ఎందుకనంటే ఈ దానియేలును కూడా అక్కడ గనక చూస్తే దానియేలు ఏం చేసిండు, అక్కడ 120 మంది అక్కడ చూడండి, దాంట్లో ఏం చేసిండంటే దానియేలును ఎలా హెచ్చించిండు అని అంటే ప్రేమిద్దారా మనం చూడవచ్చు. దేవుడు నిన్ను హెచ్చించే సమయానికి నువ్వేం కావాలంటే పరిశుద్ధతను కాపాడు, పరిశుద్ధత నుంచి పక్కకు పోకు, పరిశుద్ధతను పెంపొందించు, పరిశుద్ధురాలుగా నువ్వు జీవించు, పరిశుద్ధుడిగా ప్రత్యేకించబడిన ప్రభుకు సాక్షిగా నీ జీవితం ఉండాలి. చూడండి అక్కడ
దానియేలు ఏం చేసిందంటే అక్కడ ఉన్న ఆ ప్రజలందరిలో అక్కడ 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకి ఇష్టమైనప్పుడట వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ముగ్గురిలో దానియేలు ఎవరట? 2వ వచనం, ముఖ్యుడు. నువ్వు దేంట్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నావో గమనించాలి. అబద్ధాలు చెప్పుల్లో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులుగా ఉంటారు. అది కూడా ఒక పాపమే. దానియేలును చూస్తే అతడు ఏం చేసినంటే ఆ దర్యావేషి నియమించిన దాంట్లో ఏం చేసినంటే వారిలో 3 పైన ఆ 3ని ప్రధానిగా నియమించను. వారిలో దానియేలు ముఖ్యమైన వాడు. కొంతమంది అబద్ధాలలో, కొంతమంది ఉండకోరు మాటలు చెప్పుట్లో, లేనిపోని పుట్టించుట్లో, కొంతమంది కల్పించి చెప్పుట్లో ముఖ్యమైన వాళ్ళు. జగడం లేని కాడ జగడాలు తయారు చేసేవాళ్ళు. దేవుని పిల్లమని చెప్పుకొని అపవాది పిల్లలుగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే బైబిల్లో ఈ చరిత్ర ఉన్నది. ప్రేమదేం బారా ఇక్కడ చూడండి, యెహూ అనే ఒక వ్యక్తి ఏం చేసినంటే ఇతని జీవితాన్ని మార్చుకోలే. ఒకప్పుడు దేవుడంటే ఆసక్తి పెంచుకున్నాడు, దేవుడంటే ప్రేమ పెంచుకున్నాడు, దేవుడంటే విశ్వాసాన్ని పెంచుకున్నాడు, దేవుడంటే మమకారాన్ని పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ఏం చేసిందంటే ఒకప్పుడు ఆసక్తి చూపిండు. తర్వాత ఏం చేసిందంటే యరొబాము చేసిన పాపములు విడువక చేసుకుంటూ వచ్చాడు. ఆ పాపము చేసే ఆత్మ సత్తనే నువ్వు దేవుడిని హెచ్చిస్తాను. చూడండి 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏ మాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాడు. పాపముతో టైప్ అయిపోయాడు. ఊసర వెళ్ళి ఏంటంటే చంపుదామన్న భయముతోటే రంగులు మారుతుందట. కానీ ఈ యెహూ అనే భక్తుడు ఎలాంటి ఏం చేసిందంటే ఏ మాత్రము కూడా యరొబాము చేసిన పాపమునట విసర్జించని వాడై యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు ఏమాత్రము శ్రద్ధాభక్తులు లేనివాడట. పాపము చేసేవాడు ఏమైనా దేవుని పైన భక్తి శ్రద్ధ లేనివాడే. అక్కడ ఆ చప్పట్లు కొడతారు, ఇక్కడ ఈ చప్పట్లు కొడతారు. అక్కడ ఆ మాటలు మాట్లాడతాడు, ఇక్కడ ఈ మాటలు మాట్లాడతాడు. దేవుని పిల్లవా, దయ్యం పిల్లవా, ఇంకా వేరే రకమైన పిల్లవా అనేది ఎరగాలి. అందుకే జీవితాన్ని మార్చుకుంటా అంటే ఒక దానియేలులాగానో లేక ఒక సమూయేలులాగానో లేక యోసేపు లాగానో ఫలింప చేయాలని దేవుడి ఇష్టం కలిగి ఉన్నాడు. అందుకే నీ పరిశుద్ధతని కడవరి దినాల్లో నువ్వు కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధతను పెంపొందించినప్పుడే, పరిశుద్ధతలో నువ్వు ఎదిగినప్పుడే నీ జీవితం వర్ధిల్లుతా అంటే. అందుకే అనేకులు కూడా పాపంలో పడిపోవడానికి, ఎందుకంటే చిన్న చిన్న కారణాలను బట్టి అక్కడ ఏం చేస్తారంటే కోల్పోయి దేవుని నుంచి ఆశీర్వాదాలు కోల్పోతావు. ఇతడు ఏం చేశాడంటే అంతకు ముందు కనుక మనం చూస్తే ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం బైబిల్ చదివితే తర్వాత ఇక్కడికి వచ్చినాక ఏమైందంట, శ్రద్ధాభక్తులు లేనివాడైపోయాడు. ఈనాడు అనేకులు కూడా శ్రద్ధాభక్తి కోల్పోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధత లేదు.
పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేనప్పుడు ప్రార్థన చేయలేరు, వాక్యాన్ని చదవలేరు. ఎందుకనంటే డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలాట. ఈ దేవుని సన్నిధి ఆలస్యము చేయడం కానీ దేవుని వాక్యాన్ని చదవకపోవడం కారణం ఏంటంటే పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో మరొక మాట కనుక చూస్తే కీర్తనల గ్రంథంలో 45వ కీర్తనలు కనుక చూస్తే అక్కడ అంటాడు, ఎందుకనంటే దేవుడు దేన్ని ప్రేమించేవాడో మనం చూడవచ్చు. అందుకే 45వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదామా? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తా ఉన్నాడు. చూడండి, దేవుడు నీతిని ప్రేమించి ఏం చేస్తాడు? పరిశుద్ధతను ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగినట్లు ఆగక్కడ. ఎందుకనంటే నువ్వు దేన్ని ద్వేషించాలో, దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో, దేన్ని దూరపరచుకున్నాడో దాన్ని దూరపరచుకోవాలి. ప్రత్యేకంగా నువ్వు ప్రత్యేకించబడిన ఒక వ్యక్తిగా నీ జీవితాన్ని ఉంచుకోవాలి. అందుకే 2 కొరింథీయుల పత్రికలో అక్కడ 6వ అధ్యాయం కనుక చూస్తాడు, అక్కడ ప్రత్యేకంగా మీరు ఉండండి అనే మాట ఇక్కడ చెప్తా ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే అక్కడ 6వ అధ్యాయం 18వ వచనంలో కిందికి వచ్చినాక అక్కడ అంటాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారికి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఇంట్లోనే అక్కడ ఉంటా ఉంటుంది, మన సీరియల్ అక్కడ మంచిగా వస్తా అంటే ఇవి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే నీ సమస్యకు కారణం ఎవరు అని అంటే నీ సమస్యకు నీవే కారణము. అందుకే ప్రియమైన దేవుని ద్వారా ప్రత్యేకంగా ఉండమన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, కావున దేవుడు నీ దేవుడే ఆ చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నువ్వున్న ప్రజల కాడ నిన్ను హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు హెచ్చించబడడానికి సిద్ధంగా ఉండాలంటే పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధతలో పెంపొందిస్తూ పరిశుద్ధతలో ఎదిగి ఒక ప్రత్యేకంగా నువ్వు ఉండాలి. అది దేవుని పిల్ల యొక్క ఆలోచన. దానియేలు ఎలా ఉన్నాడు? వారిలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. మనుషుల పద్ధతి విషయంలోనైతేంది, దేవుని పద్ధతుల విషయంలోనైతేంది, అతడు ఏం చేసిందంటే ఆయన ఏ లోపమైనా ఏ తప్పైనా దానియేలులో కనుగొనలే. నేను వెలికి తీస్తే ఒక తప్పు దొరకకూడదు నీ మాటల్లో. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభుని గనపడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతలో పెరుగుతావో దేవుడు తన ఆత్మతో నింపి తన ఆనంద తైలముతో నేను అభిషేకించి తన చెలికండ్ర కంటే నీ తోటి వాళ్ళ కంటే హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమ ద్వారా నీ చెలికాండ్ర కంటే ఆయన ఏం చేస్తాడంటే హెచ్చిస్తా అంటాడు. తర్వాత రెండో మాట కనుక మనం చూస్తే ప్రేమ ద్వారా నువ్వు పరిశుద్ధతలో పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు రావచ్చు, నీకు కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని సమస్యలు రావచ్చు. కానీ మనం ఏం కావాలంటే దేవుడు ఆ శ్రమలో నేను తలాంచుకుంటాను. రెండో మాట, ఎందుకనంటే ఆ శ్రమంలో నేను ఏం చేస్తానంటే నీ ప్రభు ఏం చేస్తాడు అని అంటే నిన్ను తలాంచుతా అంటాడు. ఎందుకు? నువ్వు శ్రమ పడుతూ ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు నువ్వు శ్రమల పాలై దీనత్వం కలిగినప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే
తలంచుకొని ఏం చేస్తా అంటే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమ నుంచి తప్పించడానికి, ఆ కష్టం నుంచి తప్పించబడడానికి ఏం చేస్తాడంటే దేవుడు తప్పిస్తాడు. చూడండి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము చివరి వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. చప్పలు కొట్టి ప్రభుని కదా. అయితే నువ్వేం చేస్తావంటే నువ్వు శ్రమల్లో నలిగిపోతావంటే, శ్రమల్లో కృంగిపోతా ఉంటే ఏం చేస్తానంటే నువ్వు శ్రమల పాలై దీనత్వం కలిగినప్పుడు ఏం చేస్తానంటే దేవుడు చేస్తాడు, నిన్ను తలంచుకుంటాడు, అనుకుంటాడు నాకు శ్రమలు దేవుడు చూచలేదు, కష్టంలే అంటే నువ్వు పరిశుద్ధత నుంచి దూరంగా ఉన్నావు. పరిశుద్ధులు దేవునికి సమీపంగా ఉంటారు. ఎందుకు? యేసయ్య రక్తాన్ని మనము ఏం కావాలంటే ఆశ్రయిస్తా అంటే దేవునితో నడిచిన కొద్దీ కొన్ని శ్రమలు మనకు ఎదురైతా ఉంటాయి, సమస్యలు ఎదురైతా ఉంటాయి, కష్టాలు ఎదురైతా ఉంటాయి, పోరాటాలు ఎదురైతా ఉంటాయి. బయట పోరాటం ఉంటుంది, వెలుపల పోరాటం ఉంటుంది. లోపల పోరాటం ఉంటుంది, వెలుపల పోరాటం ఉంటుంది. ఎందుకనంటే బయట ఉన్న గొలియాతును జయించవచ్చు, కానీ లోపల ఉన్న గొలియాతును జయించాలంటే కష్టముతోటి, అది పరిశుద్ధితోనే జయిస్తాడు, ప్రార్థనతోనే జయిస్తాడు. అయితే మనం కనుక చూస్తే అందుకే దేవుడు నన్ను చూడట్లేదా అని అంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోని అవసరం లేదు. అందుకే ఇక్కడ కనుక మనం చూస్తే ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు రావచ్చు, కానీ ఎదిరించాలంటే శ్రమ పడాలి, ఎదిరించాలంటే ప్రార్థనలో మోకాళ్ళు వేయాలి, దాన్ని ఎదిరించాలంటే శోధనను జయించాలంటే కొన్ని వచ్చినప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నావని నువ్వు జీవిస్తున్నావంటే ఈమె పరిశుద్ధురాలా, పరిశుద్ధురాలు ఈమె అదని చెప్పేసి నిన్ను అనేవాళ్ళు కూడా తయారవుతారు. కానీ అప్పుడు ఏం కావాలంటే నువ్వు ప్రార్థన ద్వారా చేయించాలి. అందుకే మనం కనుక చూస్తే ఏం చేస్తాడంటే నువ్వు అనుకుంటా ఉన్నాడు. ఇక్కడ బైబిల్ కనుక నిర్గమకాండం 3వ అధ్యాయం కనుక చూస్తే దేవుడు వారి ప్రార్థనను, ఎందుకనంటే వారి యొక్క బాధను ఏం చేసినట నిశ్చయముగా చూసి ఏం చూడండి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం, మరియు దేవుడు ఇట్లనేను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసిండు. నువ్వు అనుకుంటావు నా బాధ అయ్యే బతుకుతాను, కానీ నువ్వు ఏం చేస్తానంటే దేవుడే కలగజేసుకొని నీ సమస్య నుంచి విడిపించాలి అని అంటే నువ్వేం కావాలంటే పరిశుద్ధతను పెంపొందించు, పరిశుద్ధతను కాపాడు, పరిశుద్ధతలో వర్ధిల్లు, పరిశుద్ధంగా జీవిస్తూ ప్రత్యేకంగా ఉండి దేవుని కొరకు. ఎందుకనంటే నువ్వు శ్రమపడు, ఏదో తప్పిదాలు చేసి అబద్ధాలాడి దానికి దెబ్బలు, కష్టాలు, శ్రమలు పడ్డదానికి దానికి ఏం నువ్వు చేసిన తప్పుకు శిక్ష అది. అందుకే ఇక్కడ చూస్తే అక్కడ దేవుడే వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు దేవుని వైపు చూసిండు, తర్వాత వాళ్ళ బాధను ఏం చేసిందంటే దేవుడు నిశ్చయముగా చూసి ఏం చేసిందంటే అక్కడ అంటాడు వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నీ బాధ తెలుసు, నీ దుఃఖం తెలుసు. అందుకే దేవుడు హెచ్చించే సమయంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదిరించాలి అని అంటే దేవుని సహాయం ద్వారా మనం ఎదిరించాలి. హల్లెలూయా. అందుకే ప్రేమ దేవత అక్కడ అంత మాత్రమే కాదు, దేవుడు వారి దుఃఖములు తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంటే 9వ వచనంలో కనుక చూస్తే ఇశ్రాయేలు మొర నిజంగా నా యొద్దకు చేరింది. ఎవరి మొర వింటది?
ఇశ్రాయేలు ఎవరు అంటే, ఇశ్రాయేలు ఎవరు అని అంటే మనం చూడవచ్చు ఇక్కడ కీర్తన భాగంలో కనుక చూస్తే ఎవరి ఎడల దేవుడు నిశ్చయంగా ఎలా ఉంటాడు అనేది మనం కనుక చూస్తే 73వ కీర్తన చూడండి, మొదటి వచనంలో కనుక చూస్తే ఇశ్రాయేళ్ల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దయాళుడై ఉన్నాడు అంటే వాళ్ళు ఏమైపోయారు? ఇశ్రాయేలు శుద్ధ హృదయులై ఉన్నారు కనుక వారి మొర ఎలా చేరింది అని అంటే దేవునికి సమీపంగా చేరింది. పరిశుద్ధుల ప్రార్థన దేవునికి సమీపంగా చేర్చబడతాడు. ప్రార్థన ఎందుకనంటే ఈ ఈ పాపము చేసుకుంటూ ప్రార్థన చేస్తూ, అబద్ధాలు చేసుకుంటూ ప్రార్థన చేస్తూ, మోసం చేసుకుంటూ పాపం చేస్తూ, లోకంలో కలిసిపోస్తూ లోకంలో కలిసిపోయి లోకస్తులాగా జీవిస్తూ ప్రార్థన చేస్తే నీకు ప్రార్థన జవాబు రాదు. ఎందుకనంటే అనేకుల జీవితాల్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఏమంటాడంటే 72వ కీర్తనలో ఆశాపు రాసిన కీర్తన ఏమంటాడంటే ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు ఏమైనాడట? దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయం కలిగిన వారికి దయ చూపించే దేవుడై ఉన్నాడు. ప్రజలారా హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రేమ దేవుని ద్వారా మనము దేవుడు ఎందుకు అని అంటే నీవు శ్రమల పాలైనప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు తలాంచుతా అంటాడు, నిన్ను తలాంచుకుంటా అంటాడు, తలస్తా అంటాడు. ఎందుకు ఎప్పుడు అని అంటే పరిశుద్ధులే కదా దేవుని పిల్లలు. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఏం చేస్తాడంటే దేవుని పిల్లలు కూడా పరిశుద్ధులే. అందుకే దేవుడు అక్కడ ఏం చేసినంటే వాళ్ళకు దాని విషయంలో ఏమైపోయిందంటే దేవుడు ఏం చేసినంటే వారికి దయాళుడు అయి ఉన్నాడు. అందుకే మరొక మాట మనం కనుక చూస్తాం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో మనం ఒక మాట చూసుకుందాం. 20వ అధ్యాయము 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. చూడండి ఎక్కడి నుంచి ఉన్నది? దేవుడు పరిశుద్ధంలో ఏంటంటే ఎక్కడట? పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయునుగాక. ఎందుకు? సియోన్లో నుండి నిన్ను ఆదుకుంటా అంటాడు. నీ కష్ట నష్ట సమయంలో నుంచి కూడా అన్నిట్లో నుంచి ఏం చేస్తాడంటే దేవుడు ఆదుకుంటాడు. అందుకే దావీదు ఏమంటాడు? ఎందుకంటే దావీదు జీవితంలో ఎప్పటికి కూడా ఏమంటే శ్రమల్లో నా విమోచన గానము నీవే అంటాడు. దేంట్లాట? శ్రమ కలిగినప్పుడు కూడా నా శ్రమల్లో నా దాగుచోటు నీవే అంటే చాలామంది చేస్తారంటే శ్రమలు రాగానే ఏం చేస్తారంటే ఈ శ్రమలు రాగానే దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది, ప్రార్థించని వాళ్ళు చాలామంది, వాక్యాన్ని వినని వాళ్ళు చాలామంది, వాక్యానికి లోబడని వాళ్ళు చాలామంది. అయితే దావీదు జీవితంలో కనుక చూస్తే ఇక్కడ కనుక 32వ కీర్తనలో కనుక మనం చూస్తే 32వ కీర్తన 7వ వచనంలో కనుక చూస్తే చూడండి, నా దాగు చోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నిన్ను ఆవరిస్తా. హల్లెలూయా హల్లెలూయా. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం జారిన, కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం జారిన, హల్లెలూయా యేసువేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, హల్లెలూయా యేసువేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, హల్లెలూయా యేసువేమ.
అందుకే నా దాగు చోటు నీవే, శ్రమల్లో నుండి నువ్వు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నువ్వు నన్ను ఆవరించదవు. దేవుడు నిన్ను ఆవరిస్తా అంటాడు నీ కష్ట సమయంలో, నీ నష్ట సమయంలో కూడా దేవుడు ఆవరిస్తా అంటాడు. మరొక మాట కనుక మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఇరుకుల్లో కూడా నీకు విశాలతను కలగజేయగలిగిన వాడు. ఎందుకనంటే మనము ఇరుకు మార్గాన్ని మనం కోరుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీడమ్ కోరుకుంటా అంటాడు, ఫ్రీడమ్. ఎందుకనంటే ఈ పరిశుద్ధమైన జీవితం కూడా ఏంటంటే శ్రమలతో కూడింది, కష్టాలతో కూడింది, ఇరుకుతో కూడింది, ఇబ్బందితో కూడింది. కానీ శ్రమల్లోనికి ఏం చేస్తాడంటే సిరులు కురిపిస్తా అంటాడు. ఎందుకనంటే నువ్వు ఎక్కడైతే నీకు వ్యతిరేకత కలుగుతుందో అక్కడనే నేను ఆశీర్వాదం స్టార్ట్ చేసి, నీకు వ్యతిరేకత వచ్చిందని, నీకు సమస్యలు వచ్చినాయని, నీకు బాధలు వచ్చినాయని నువ్వు దేవునికి దూరంగా వెళ్ళకూడదు. దేవుడు విమోచన గానములతో నిన్ను ఆవరిస్తాడు. దేవా, నా శ్రమల్లో నువ్వెవరు? నా దాగు చోటు నీవే. నువ్వేంటంటే దేవునిలో దాగిపోవాలి, దేవునిలో నువ్వు దాగిపోవాలి, దేవుని సన్నిధిలో నువ్వు దాగాలి. దేవుని సన్నిధిలో నువ్వు గడిపిన కొద్దీ ఏం చేస్తాడంటే దేవుడు ఇరుకుల్లో విశాలతను కలగజేస్తాడు. దాగడం అంటే నువ్వు ప్రార్థన చేయడం, దాగడం అంటే నువ్వు ప్రార్థన చేయడం. అందుకే అనేక మంది జీవితంలో కనుక చూస్తే, ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో కనుక చూస్తే చూడండి, ప్రేమ దేవుని ద్వారా అనేక మంది ఏం చేస్తారంటే విశాలమైన మార్గాన్ని కోరుకుంటా అంటారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఏ మార్గం అట? ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. దేవుని మార్గమే ఇరుకైన మార్గం. ఆ ఇరుకును మనం ఇష్టంగా కోరుకోవాలి. ఆ కష్టాలను ప్రియముగా మనం ఎంచుకోవాలి, కష్టమైన నష్టమైన. అందుకే యోబు ఏమంటాడు, దేవుని వల్ల మనము మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించకూడదా? కొందరు నష్టంగానే ఏమయ్యా నాకు ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి అని అనుకుంటా. అంటే నువ్వు ఏది కోల్పోయినావో? ప్రార్థన కోల్పోలేదా? కష్టం వస్తే పరిశుద్ధతను కోల్పోలేదా? నీతిని కోల్పోలేదా? యథార్థతను కోల్పోలేదా? దేవుని సన్నిధిలో గడపవలసిన జీవితాన్ని నువ్వు కోల్పోలేదా? చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే మనం కనుక చూస్తే ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే ఇక్కడ మంచి మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు ప్రవేశిస్తారు. అనేకులు వెళ్ళేదా మార్గంలోనే వెళుతా అంటారు. వాళ్ళు చేస్తలేరా భక్తి అని అంటే వాళ్ళ భక్తిని చూస్తే వాళ్ళను ఆ భక్తి ఇళ్లను దేనికి సిద్ధపరిచిన అంటే నాశన దినానికి సిద్ధపరిచాడు. ఒక దినమున కరోనాలో లేకుంటే ఎలాంటిదో ఒక తెగుళ్ళు పంపించేసి ఒక్కసారి దేవుడు వచ్చేస్తే వాళ్ళంతా ఒక స్టక్ అయిపోతారు. అందుకే ఇక్కడ చూడండి, ఇరుకు మార్గమున వలట ఆ దారి విశాలమునే ఉన్నది, దాని ద్వారమున ప్రవేశించేవారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనేవారు కొందరే. ఇరుకుని ఇష్టపడు, విశాలం కాదు, ఫ్రీడమ్ కాదు. ఆకలి దప్పులైన పర్లే, శ్రమలైన పర్వాలే, నిందలైన పర్వాలే, సమస్యలైన పర్వాలే, కానీ మనకి ఇరుకు మార్గాన్ని ఇష్టపడాలి. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షించితివి. ఎందుకు అంటే నీ లోపల నీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుని యొక్క సంకల్పం ఏమున్నది, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో నేనేం చేస్తానంటే ఇబ్బందిలోనే పరీక్షిస్తా అంటాడు. ఇరుకుల్లోనే నేను పరీక్షిస్తా అంటాడు.
పరీక్షలు ఎప్పుడైతే అంటే అమ్మా అన్ని పరీక్షలు జ్వరం రాగానే అమ్మ నీ తెమడ పరీక్ష చేయాలి, రక్త పరీక్ష చేయాలి, నిన్ను స్కానింగ్ చేయాలి, అన్ని స్కానింగ్ చేస్తా అంటారు. ఎందుకనంటే నీ లోపల ఏ వెలితి అయితే ఉన్నదో దాన్ని పరీక్షలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను పరీక్షిస్తా అంటాడు. యెషయాను కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఏం మాట్లాడ ఏ మార్గంలో అనేకులు నడుస్తూ ఉన్నారు, విశాలమైన ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులాడ, జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్న వాళ్ళు కొందరే. భక్తులను ఏం చేస్తున్నారంటే శ్రమల్లో పుటము వేసి ఉండే. ఎందుకు అనంటే శ్రమల్లో పుటం వేసి ఏం చేసినంటే అక్కడ మనం గనక చూస్తే ఈ యెషయా గ్రంథంలో గనక చూస్తే, యెషయా గ్రంథంలో గనక మనం గనక ఈ మాట గనక చూస్తే ఎక్కడ పరీక్షించిండాలో చూడండి. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనమా, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలములో నిన్ను పరీక్షించి తిని. చూడండి, ఎందుకు అనంటే ఈ పరిశుద్ధుణ్ణి ఎలా చేసిండు అనంటే ఆయన తన పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఒక దినము దర్శనము చూసి ఏం చేసినంటే తన స్వనీతి ద్వారా నష్టపోయిండు. అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, అన్యాయం చేసే ప్రజల మధ్యలో ఉన్నాను, మోసం చేసే ప్రజల మధ్యలో ఉన్నాను, నేను నశించి తిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని తన పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించేవాడు యేషయా ప్రవక్త. అందుకే అక్కడ అంటాడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములోనే నిన్ను పరీక్షించి తిని. ఎందుకు అనంటే ప్రేమ దేవులారా, దేవుడు నిన్ను ఏం చేసిందంటే నిన్ను శోధించేది ఎందుకనంటే శుద్ధ సువర్ణంగా మార్చడానికి. హల్లెలూయా, శుద్ధ సువర్ణంగా మార్చడానికి. ఎందుకు అనంటే ఇక్కడ మనం గనక చూస్తే యోబు గ్రంథంలో గనక మనం చూస్తే ప్రేమ దేవులారా, యోబు గ్రంథంలో ఇక్కడ యోబు చాలా ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతూ అంటాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము చదువుదామా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణంగా కనబడతా. నువ్వు ఒక సువర్ణం ఎలా మెరుస్తా అంటది. ఎందుకు అనంటే దేవుడు నిన్ను ఒక శుద్ధ సువర్ణంగా మార్చడానికి ఎక్కడంటే ఇబ్బంది కొలుములో, ఇరుకుల్లో, నిన్ను కష్టములో, నిన్ను నష్టములో నిన్ను పరీక్షిస్తా అంటాడు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా కనబడతా. ఎందుకనంటే నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచి తిని నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. మార్గాన్ని అంతగా అనుసరించిన వాడినే శోధించి ఒక సువర్ణంగా మార్చాడు. మనం చిన్న కష్టం రాగానే ఏమైపోతామంటే ఫస్ట్ దేవుని సన్నిధే మానుతా అంటాం, ప్రార్థన రెండవదిగా మానుతా అంటాం, తర్వాత వెంటనే పరిశుద్ధతను కోల్పోతా అంటాం. అందుకే ప్రేమను తెలిమారా, మనం కనుక చూస్తే మనం ఏం కావాలంటే ఇరుకుల్లోనికి విశాలతను కలగజేసేవాడు.
నువ్వెంత పరీక్షించిన, ఎందుకనంటే పరలోక రాజ్యంలో చేరండి. అందుకే భక్తులు రాసిన పాటలు మనం చాలా గమనించాలి. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోష తపన్నమా నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనరక్షణై దయాళుడవు. దయాళుడవై దయాళుడుగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. అందుకే దేవుడు అంత పరీక్షించినా కానీ ఆ విరుకుల్లో ఏం చేసిందంటే విశాలతను కలగజేసి ఫ్రీడమ్ చేశాడు. అందుకే మనం చూస్తే ప్రేమ దేవులారా, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము చూడండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఏంటట, ఎప్పుడట, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకుల్లో నాకు విశాలతను కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఎక్కడ? ఇరుకుల్లో నుంచి మొరపెడతా ఉన్నాడు. ఇరుకుల్లో ఉన్న వాళ్ళు ఎందుకనంటే జీవను సంపాదిస్తా అంటారు. ఎందుకనంటే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళట కొంతమందే. అందుకే ప్రేమ దేవులారా, ఆయన ప్రవక్తలను కూడా పరిశుద్ధులందరినీ కూడా ఇబ్బంది కొలుములో పరీక్షించాడు. చాలా మంది చిన్న చిన్న కష్టాలకు ఏమైపోతారంటే చెలించిపోతూ ఉంటాడు. అందుకే మనం పౌలు శిలలు కనుక చూస్తే వాళ్ళు శ్రమల్లోనే ఏం చేశారంటే కీర్తనలు పాడారు. ఎందుకనంటే వాళ్ళకు కలిగిన ఆ కష్టాలలో, ఆ నష్టాల్లో ఏం చేశారంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నారు, దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకొని ఏం చేశారంటే దేవునితో గడిపి దేవుని రాజ్యానికి చేరడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే భక్తుడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకుల్లో నాకు విశాలతను కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. అందుకే ప్రేమ దేవుని ద్వారా మనము దేవుని యొక్క ఎందుకు అనంటే దేవుడు ఎందుకనంటే శ్రమల్లో కూడా తలాస్తా అంటాడు. ఎందుకు అనంటే ఎందుకు తలంచుకుంటా అంటే నీ శ్రమలను నీకు ఆ శ్రమలను నేను విడిచిపెట్టాడు, చేయి విడిచిపెట్టాడు. ఆ కష్టాల్లో మనలను చెయ్యి విడిచిపెట్టాడు. అందుకే పౌలు జీవితంలో కూడా ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడంటే పౌలు అనుకుంటాడు, పౌలు శిలలు కూడా ఇక మేము చనిపోతాం కావచ్చు అని అనుకుంటాం.
ఎందుకనంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అంత నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు. చాలామంది జీవితాల్లో కష్టాలు రాగానే, బాధలు రాగానే ఏం చేస్తారంటే వాళ్ళు మనము ఎక్కడ తప్పిపోయినామో అది జ్ఞాపకం ఉంచుకో. అందుకే ఇక్కడ చూడండి, పౌలు శిలాలు కూడా మనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలు కనుక మనం చూస్తే ఇక్కడ దేవుని యందు కూడా వాళ్ళు విశ్వాసం కోల్పోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మరియు ఆ మృదులను లేపు 8 గంటలు పెట్ట సహోదరులారా సహోదరులారా, ఆసియలో ఆస్యలో మాకు తట్టసించిన శ్రమను గురించి మీకు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమన నమ్మకము లేక ఉన్నట్టుగా మాకు శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోయిండు. చూడండి, నువ్వు కృంగిపోవచ్చు. ఎందుకనంటే దేవుడు ఏం చేసినంటే దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. నీ జీవితంలో నీకు శ్రమలు కనబడతాంటాయి. నీ పక్కకు నీ కొరకు ప్రార్థించే వారికి నీ ఆశీర్వాదాన్ని చూపెడతా అంటాడు, నీ దీవెనను చూపెడతా అంటాడు, నీకు కలిగే మహిమను చూపెడతా ఉంటాడు. దేవుడు నీకు చేయబోయే ఆశీర్వాదాన్ని చూపెడతా అంటాడు. నువ్వేమనుకుంటావంటే నాకు ఇన్ని శ్రమలా, నాకింత కష్టమా, నాకింత నష్టమా అని. ఎందుకనంటే వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు కృంగిపోయి ఏమైపోతానంటే మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మాయందు మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదమని మా మట్టుకు కలిగాను అనుకుంటా అంటారు. ఇక చనిపోతే మంచిగా ఉంటుంది, ఇన్ని కష్టాలా అని అనుకుంటా ఉంటారు. అయితే చూడండి ప్రేమేంద్రులారా, ఇప్పుడు 10వ వచనం చదువుదాం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను. చప్పలు కొట్టి ప్రభుని కనపడ. అందుకే దావీదు ఏమంటాడంటే యెహోవా నన్ను కఠినంగా శిక్షించని కానీ మరణానికి అప్పగించలే. అందుకే నేను సజీవుడనై దేవుని క్రియలను నేను కొనియాడుతా అంటాడు దావీదు. ఏమంటాడంటే ఎందుకనంటే దేవుడు నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు. నేను సజీవుడనై దేవుని క్రియలను, దేవుని సువార్తను, దేవుని మాటను నేను ప్రకటిస్తా, నేను సజీవుడనుగా జీవిస్తానని దేవునికి సాక్షిగా పలుకుతా ఉంటాడు. అందుకే అక్కడ అంటా ఉంటాడు ఏమంటే ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకు నువ్వు కూడా తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇంకా ముందు కూడా మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ప్రజలు హల్లెలూయా. అందుకే పరిశుద్ధులను మాత్రమే దేవుడు హెచ్చిస్తా అంటాడు. శ్రమల్లో దేవుడు నిన్ను తలాంచుకుంటా అంటాడు. తర్వాత ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షిస్తా అంటాడు. ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షిస్తా అంటాడు. ఎందుకు అనంటే నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చి అనేక జనుల ఎదుట నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి. హల్లెలూయా. అందుకే ఈ మాట దావీదు కీర్తనలో మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రేమదేని ద్వారా స్పష్టంగా మనము కీర్తన భాగంలో మనం చూడవచ్చు ఈ మాట. కీర్తనల గ్రంథము చూడండి, 118వ కీర్తన 18-17 వచనాలా. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. అది మన మాట. కింది నుంచి పైకి వెళ్ళాలి మనం.
చాలా మంది ఏం చేస్తారంటే ఎందుకు అని అంటే దేవుడు తన జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను ఎందుకనంటే ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను చెయ్యి విడువడు ప్రేమని తెలియాల. ఎందుకనంటే మనం చాలా విషయంలో మనం గమనించవచ్చు. మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క లేఖన భాగాన్ని కనుక మనం చూస్తే ప్రేమని దేవుని ద్వారా మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి 116వ కీర్తనలో కూడా